జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కాంగ్రెస్ కు చరిత్రలో రాని తక్కువ సీట్లు రాబోతుంది. 2014లో వాళ్ళకి వచ్చిన సీట్లు 40 సీట్లు. అది లీస్ట్ వాళ్ళకి ఇప్పుడు దాకా వచ్చింది. ఓకే, 2019లో ఒక 8 సీట్లు ఎక్కువ వచ్చి 52 వచ్చాయి. సో ఈసారి అంతకంటే తక్కువ వస్తుంది. అది 40 మనం చెప్పాల. మమతా బెనర్జీ గారు కూడా చెప్పారు ఇక 40 సీట్లు కూడా పడిపోతారనేసి. 40 సీట్లు కావచ్చు, ఇంకా 30 కూడా పడిపోయినా ఆశ్చర్యపోతుంది పని వాళ్ళు చేసే పనులు. సో వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినా కూడా నేను చెప్పగలుగుతాను. కేరళలో 15 సీట్లు, అక్కడ పరిస్థితి అలా లేదు. వాళ్ళకి ఎక్కడెక్కడ ఎక్కువ సీట్లు వచ్చినాయి. పోయినసారి పంజాబ్ నార్త్ మొత్తానికి హైయెస్ట్ వచ్చింది పంజాబ్ 2 సీట్లు. అది అక్కడ పరిస్థితి బాగాలేదు, గవర్నమెంట్ ఆల్రెడీ మారిపోయింది, అక్కడ వాళ్ళిద్దరు చేస్తున్నారు. సో ఈ విధంగా ఓవరాల్ గా ఇది పరిస్థితి వెరీ డైసీ సిచ్యుయేషన్ లో ఉంది. 98లో ఫస్ట్ టైం సోనియా గాంధీ గారు రాజకీయాల్లో ఎంటర్ అయింది, అంటే ఫుల్ టైం పొలిటీషియన్. ఫస్ట్ టైం నిలబడింది అమేధి అండ్ బల్లారి. ఈ 2 చోట్ల నిలబడ్డారు. ఆ రోజు 2 సీట్లు కూడా గెలుచుకున్నారు. బళ్ళారి కూడా ఎత్తుక్కొని కంప్యూటర్ లో మొత్తం చెక్ చేసి చూస్తే బళ్ళారి ఎప్పుడు కాంగ్రెస్ ఓడిపోలేదు. సో అందువల్ల బళ్ళారి ఎన్నుకున్నారు సోనియా గాంధీ గారు అమేధితో పాటు. సౌత్ నుంచి బళ్ళారి అప్పుడు రెగ్యులర్ గా కేపీ కొండయ్య అని అతను పిలుస్తూ వచ్చినారు అక్కడ. సో అది సేఫ్ సీట్ అని చెప్పి నిలబడ్డారు. ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు కూడా బీజేపీ తరఫున నిలబడి మంచి ఫైట్ ఇచ్చారు సోనియా గాంధీ. ఆ రోజు అమేధి నిలబడ్డారు. సో ఆ రోజు బళ్ళారి వదులుకున్నారు, అమేధి కంటిన్యూ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కంటిన్యూగా వాళ్ళు ఆ ఫ్యామిలీనే నిలబడతా ఉంది. మాకు అంచుకోట అని చెప్పుకుంటున్నారు. వాళ్ళకి ఏమైపోతుందంటే అండర్స్టాండింగ్, ఒకవేళ వాళ్ళు విడిగా ఉన్నా కూడా సమాజ్వాదీ పార్టీ కానీ బహుజన్ సమాజ్ పార్టీ వీళ్ళంతా డమ్మీ క్యాండిడేట్ పెట్టడం ఎట్లా ఒకట అక్కడ స్ట్రాంగ్ బేస్ ఏంటి అక్కడ కిషోర్ గారు? ఆ పార్టీకి గతంలో ఉన్నటువంటి స్ట్రాంగ్ బేస్ ఏంటి? ఎందుకు గెలుస్తూ రాగలిగింది? ఇప్పుడు ఎందుకు అక్కడ పట్టును కోల్పోయింది? బేస్ ఏం లేదండి. ఫస్ట్ నుంచి ఇందిరాగాంధీ వాళ్ళు ఒకప్పుడు కాంగ్రెస్ కదా, ఒక సామాజిక వర్గమా లేకపోతే ఏదో ఒక ఫ్యాక్టర్ ఉంటుంది కదా, ఏమీ లేకుండా ఊరికినే ఒక స్థానంలో ఒక పార్టీ కంటిన్యూస్ గెలవడం అనేది జరుగుతుందా? అర్థం కాదండి. కాంగ్రెస్ ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యంగా నడుస్తాం. కాంగ్రెస్ కి ముందు ఎక్కడ పోయి నిలబడినా గెలిచే పరిస్థితి నాయకులు ఆ లెవెల్లో ఉండేది. 84 దాకా ఏకఛత్రాధిపత్యం కదా కాంగ్రెస్ కి. కంటిన్యూగా మధ్యలో ఒకసారి 77లో తప్ప కంటిన్యూ గెలుస్తూ వచ్చారు. బేసికల్ గా వాళ్ళు యూపీ నుంచి ఉన్నారు కాబట్టి జవహర్లాల్ నెహ్రూ గారు కానీ వీళ్ళకి అలహాబాద్ నిలబడిన రోజు అలహాబాద్ ఆయన వదులుకుంటే మన అమితాబ్ బచ్చన్ తీసుకున్నాడు, రాజీవ్ గాంధీ గారు ఒకసారి ఇదే చేయరు. సో ఇట్లా కొద్దిగా వాళ్ళ ఫ్యామిలీ బ్యాస్టియన్స్ లాగా. అంటే ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు గారు కుప్పం తీసుకున్నారు, కంటిన్యూ నిలబడుతున్నది. హిందూపురం గానీ ఇవన్నీ కూడా ఇప్పుడు టీడీపీకి ఇక్కడ ఏపీలో స్ట్రాటజికల్ గా రామారావు గారు స్ట్రాటజికల్ గా నేను రాయలసీమ నుంచి నిలబడాలనుకుని హిందూపూర్ తీసుకున్నాను. అట్లా మీరు తీసుకున్నారు. యూపీ మొత్తం వాళ్ళే కదా ఒకప్పుడు. వాళ్ళ లెగసీ అంతా అసలు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా మొత్తం యూపీలో ప్రతి సీటు అన్ని వాళ్ళకే ఉన్నాయి కదండి. సో 414 సీట్లు ఎప్పుడైతే వచ్చాయి 84లో అప్పుడు స్వీప్ చేసింది కదా యూపీలో. సో తర్వాత వాళ్ళ టైమ్స్ రీజనల్ పార్టీస్ పెరగడం కారణంగా కాంగ్రెస్ యొక్క ప్రభావం కోల్పోయింది. ఆ విధంగా పోతా లాస్ట్ కు వాళ్ళు లాస్ట్ టైం కూడా చూడండి 2014లో ఈ 2 సీట్లే గెలిచింది కాంగ్రెస్. బీజేపీ 71 + 2 అపనాదర్ 2 సీట్లు, టోటల్ గా 73 సీట్లు గెలిస్తే ఓన్లీ కుటుంబంలో ఉండే మెంబర్స్ మాత్రమే గెలిచారు. ఇది సమాజ్వాదీ పార్టీ 5 సీట్లు గెలిచింది. వీళ్ళు కాంగ్రెస్ వచ్చేసి రాయబరేలీ అండ్ అమేధి గెలిచారు. పోయినసారి ఏమైంది 2019లో వాళ్ళకుండే 2 సీట్లలో 1 సీట్ కూడా వెళ్ళిపోయింది అమేధి నుంచి. ఇప్పుడు జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ 2019 ఇన్స్టెన్స్ ఏంటి, మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ అదే కదా. 2019లో రాహుల్ గాంధీ గారు హీ సెన్స్డ్ దట్ హీ విల్ బి లూజింగ్ అమేధి. దట్స్ వై అతను వయనాడ్ నుంచి కూడా ఎంచుకున్నారు. అప్పుడే అర్థమైపోయింది. నేను ఎవరితో ఒకసారి పందెం కూడా పెట్టాను, అమేధిలో ఓడిపోతాను రాహుల్ గాంధీ అని చెప్తే కూడా అది కూడా నమ్మలే. సో ఖచ్చితంగా దయచేసి వికెట్ అని చెప్పేసి ఆయన నిలబడ్డారు. సో ఫైనల్లీ ఇట్ కేమ్ ట్రూ దట్ ఈ లాస్ట్ అమేధి. ఆ రోజు నుంచి ఆయన పరిస్థితి బాగాలేదు. స్మృతి ఇరానీ గారు చాలా కష్టపడి గత అంతకుముందు 5 ఏళ్ల నుంచి 14 నుంచి 19 కూడా ఆమె ఓడిపోయారు. 14లో నిలబడి ఓడిపోయినా కూడా 5 సంవత్సరాలు ఫుల్ గా 1 లక్ష ఓట్లతో ఓడిపోయారు. 5 ఏళ్ళు అదే కాన్స్టిట్యూన్స్ లో అంటి పట్టుకొని కష్టంగా వాళ్ళ బ్యాస్టియన్ లో ఆయన ఓడించాలని కంకణం పెట్టుకుని చేశారు. సో 19లో గెలిచారు. సో 19 నుంచి 24 కూడా బాగా చేశారు కాబట్టి